కి స్వాగతం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ను మంగళవారం నెల్లూరులోని దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ను ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నామని, ఈ సంవత్సరం 8 పేజీల క్యాలెండర్ను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ క్యాలెండర్ కోసము కృషి చేసిన నాయకులు పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మన్యం సతీష్, అసోసియేట్ అధ్యక్షుడు సజ్జ వెంకట సురేష్, ప్రధాన కార్యదర్శి పొమజుల శంకరయ్య, కోశాధికారి కొండా మాధవయ్య, కళ్యాణ విభాగం అధ్యక్ష కార్యదర్శులు కర్ణా రవీంద్ర, మాదన్ ఉదయ భాస్కర్, కార్యదర్శి వార్త రాజేంద్ర ప్రసాద్, న్యాయశాఖ కార్యదర్శి బైన వీరస్వామి, యువత అధ్యక్షుడు పన్యం సురేష్, పడవల శ్రీనివాసులు, చప్రం నాగేశ్వరరావు, పన్నెం చంద్రశేఖర్, పులి సురేష్, గండే వెంకటేశ్వర్, మన్యం రవీంద్రనాథ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. మనం 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 దేవాంగులం, మనం 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 దేవాంగులం, ఐకమత్యమే మన బలమై సాగే దేవాంగులం, ఐకమత్యమే మన బలమై సాగే దేవాంగులం, మనం 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 దేవా. క్యాలెండర్ ఆవిష్కరణ గురించి బ్రీఫ్గా మన ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మన పొమజుల శంకరయ్య గారు వివరించారు. 2023 సంవత్సరం నుంచి మనము క్యాలెండర్ని ప్రచురించి మనము మన దేవాంగ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి మన ఆత్మీయులందరికీ కూడా అందజేస్తూ వస్తున్నాం. ఈ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది మనకి అందరిలాగే అన్ని క్యాలెండర్లాగే మన ఇంట్లో ఇది తేదీలని సమయాలని మనకి రావుకాలాలని సూచించే క్యాలెండర్గా కాకుండా దీని ప్రత్యేకత ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం రూపొందించుకున్న క్యాలెండర్ లాగే రూపొందించాం. కానీ ప్రతి సంవత్సరం దీంట్లో ఏముంటాయంటే, మనం ఏవైతే సంఘ ఆవిర్భావం అప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న లక్ష్యం ఏంటో ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం చేసే పనులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఈ క్యాలెండర్లో మొదటి 2 పేజీల్లో ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన సంఘం యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అది ఆ క్యాలెండర్ని చూస్తే మనకు ప్రతిబింబిస్తుంది. ఎలా ప్రతిబింబిస్తుంది అంటే, మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు సంఘాన్ని ఈ క్యాలెండర్లో కేవలం మనకి 40 కంటే తక్కువ మంది ఈసీ మెంబర్లు ఉన్నారు. ఈరోజు చూస్తే 73 మంది ఈసీ మెంబర్లు ఉన్నారు. ఇది మన సంఘం యొక్క సామర్థ్యానికి ఇది క్యాలెండర్లో కూడా ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు కావచ్చు, గౌరవ సలహాదారులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యవర్గం కావచ్చు, ప్రతిదీ నంబర్ ఏ నెంబర్ తీసుకున్నా 9 మంది కాస్త 14 మంది ప్రధాన కార్యవర్గంలో ఉన్నారు, 9 మంది కాస్త గౌరవ అధ్యక్షులు కాస్త 13 మంది అయ్యారు. అదేవిధంగా గౌరవ సలహాదారు, ప్రతి ఒక్కరు కూడా నంబర్ పెరుగుతూ వస్తూ ఉంది. క్యాలెండర్ అంటే సంవత్సరం మారే కొద్దీ ఇవన్నీ కూడా మార్పులు చేతులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం చేసుకున్నటువంటి మన కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మహిళా దినోత్సవం కావచ్చు, చేనేత దినోత్సవం కావచ్చు, ప్రతిభా పురస్కారాలు కావచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాల వివాహ పరిచయ వేదిక కావచ్చు, అదేవిధంగా ప్రతి నెల 2వ ఆదివారం చేసే మన గ్రామ సందర్శన కార్యక్రమం కావచ్చు, ప్రతి నెల 2వ శనివారం మనం ఇక్కడ మన ఉదయ భాస్కర్ గారు, రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఇక్కడ కళ్యాణ వేదిక కావచ్చు, అదేవిధంగా మనం సంవత్సరం ఏటా జరుపుకునేటువంటి మన కార్తీక వనభోజన మహోత్సవం కావచ్చు, అదేవిధంగా మనం ఏర్పాటు చేస్తున్న హెల్త్ క్యాంపు కావచ్చు, ప్రతి కార్యక్రమానికి సంబంధించి మనం దాంట్లో కొన్ని ఫోటోలు వేసుకున్నాం. ఈ ఫోటోలు మనం క్యాలెండర్లో వేసుకున్న దానివల్ల ఏంటి అంటే, మనం సాధించినటువంటి ఈ సంవత్సరం మనం చేసినటువంటి కష్టపడ్డటువంటి కృషి ఏంటి అనేది మన క్యాలెండర్లో ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్క దేవాంగ ఆత్మీయుడు చూడాలి. వారు చూసిన తర్వాత పరోక్షంగా మనం చేసినటువంటి దాన్ని అభినందించకపోయినా పర్వాలేదు, మనం చేసినటువంటి కృషిని అర్థం చేసుకుని వాళ్ళు చేయలేకపోయినా కానీ వారి పక్కన ఉండే వాళ్ళకి కానీ, మన దేవాంగాత్మీయులు మిగిలిన వాళ్ళకి కానీ ఎవరికైనా వీటి గురించి చెప్తే వాళ్ళు భవిష్యత్తులో మన సంఘానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో, అంటే చేయలేకపోవచ్చు అంటే వాళ్ళు చేయలేకపోయారని కాదు. మనము సంఘం ఏర్పాటు చేసుకున్న 2023 సంవత్సరం క్యాలెండర్ని 2025 సంవత్సరం క్యాలెండర్ని 2025 సంవత్సరం క్యాలెండర్ని
2022 సంవత్సరంలో చేసుకున్నాం. తర్వాత 2023 సంవత్సరం నుంచి మనం క్యాలెండర్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఏర్పాటు చేయడం ప్రారంభించాం. అలాగే 2023, 2024 2 సంవత్సరాల క్యాలెండర్లను మనం నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు రాబోయే నూతన సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ప్రక్రియను మన అసోసియేట్ అధ్యక్షులు వారు, కోశాధికారి గారు ఎంతో దాన్ని ఎక్సర్సైజ్ చేసి చాలా క్యాలెండర్ బాగా వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఈ రోజుకి రావడం జరిగింది. ఉదయమే వచ్చింది. మనం నిన్ననే ఈరోజు వస్తుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభపరిణామం. అదేవిధంగా యాదృచ్ఛికంగా మన సంఘ అసోసియేట్ అధ్యక్షులు శ్రీ సజ్జా వెంకట సురేష్ గారి జన్మదినం కూడా ఈరోజు మనకు నిజంగా ఇదొక మంచి శుభదినంగా నేను భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన అధ్యక్షుల వారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.